జూన్ 20న రిలీజ్ కాబోతున్న కుబేరా కోసం ధనుష్ నాగార్జున ఫ్యాన్స్ చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ టైం మల్టీ స్టారర్ కాంబినేషన్ కావడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అందులోనూ శేఖర్ కమ్ముల డైరెక్షన్ వల్ల ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. సినిమా కొంచెం లేట్ అయినా సరే క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా శేఖర్ కమ్ముల దీన్ని తెరకెక్కించారు. రీసెంట్ గా హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు మేకర్స్. ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన దర్శక ధీరుడు రాజమౌళి సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. శేఖర్ కమ్ముల చాలా సాఫ్ట్గా, చాలా హంబుల్గా ఉంటారు. దట్ ఈస్ ద ఇంపాక్ట్ దట్ వి గెట్ అని చూసిన వెంటనే మనకు అనిపించేది అది. బట్ ఐ థింక్ హీఈస్ ఎక్స్ట్రీమ్లీ స్టబర్న్. అంటే తన నమ్మిన సిద్ధాంతం, తన నమ్మిన ప్రిన్సిపల్స్కి ఏం అడ్డొచ్చినా, ఎంత ఆశ చూపించినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఒక్క ఇంచు కూడా పక్కకు జరగరు. దట్ ఈస్ ద క్వాలిటీ ఐ ఎక్స్ట్రీమ్లీ అడ్మైర్ అబౌట్ యూ శేఖర్. నువ్వు నమ్మిన సిద్ధాంతాల మీదే నువ్వు సినిమాలు తీస్తావు. నేను నమ్మిన సిద్ధాంతాలకి, నేను చేసే సినిమాలకి సంబంధం ఉండదు. వీఆర్ కంప్లీట్లీ పోలార్ ఆపోజిట్. బట్ ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ టువర్డ్స్ యూ బికాస్ యూ మేక్ అండ్ యూ లీడ్ యువర్ లైఫ్ ఆన్ యువర్ ప్రిన్సిపల్స్. ఐ రియల్లీ రెస్పెక్ట్ యూ ఫర్ దాట్. హాయ్ హైదరాబాద్, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా ఇలాంటి లాంచ్ ఫంక్షన్స్లో వెన్ దే ప్లే ఏవీస్ వి ఎంజాయ్డ్, లైక్ అందరూ ఎంజాయ్ చేస్తారు. అప్పుడు చేసేవారు కదా, ఈ పాట మనం చేస్తామని the whole journey comes to our mind and makes us feel good actually, though we know everything that has happened. But this AV kind of made me really emotional and made me feel so blessed. So thank you for whoever edited this AV. Please say thanks to that editor because నాకు పబ్లిక్లో స్టేజ్ మీద మాట్లాడాలంటే చాలా భయం అండి. ప్రతిసారి ఇదే ప్రాబ్లం అది. కానీ మిమ్మల్ని చూడ్డానికి నేను ప్రతిసారి వస్తా, ప్రతిసారి ఇంత సంతోషంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఏంద్రా డాన్స్ చేస్తున్నావు నువ్వు అట్లా? ఐ లవ్ యూ టూ. ఓకే, ఒక్క నిమిషం, నేను టీం గురించి మాట్లాడతా. మనము ఒక ఫిల్మ్ స్టార్ట్ చేసేటప్పుడు మాటలు రావట్లేదురా. నాకు రష్మిక అనే చాలా భయం. యాక్చువల్లీ స్టేజ్ల మీద మాట్లాడటం నాకు చేత కాదు, భయం, మిస్ అయిపోతానని భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి గారికి థ్యాంక్స్ చాలా. ఈ పిలవగానే వచ్చినందుకు. సార్, నా 25 years మీరు రావాలి అన్నాను. నాకు ఎంత అంటే నాకు ప్రత్యక్షంగా చూశాను ఆయన పవర్ ఏంటో. బాంబే వెళ్ళినా, చెన్నై వెళ్ళినా రాజమౌళి గారు చేశారు అనగానే ఇంకా ఏ డైరెక్టర్ అయినా మేము తెలుగు నుంచి ఏదైనా చేసేయగలం అన్న నమ్మకం వచ్చేస్తున్నాడు ఆయన. సో ఇట్స్ లైక్ అట్లాంటి ఆయన. అండ్ వెన్ హీ కమ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ బిగ్. సో ఐ థాట్ ఆయన వస్తే కుబేరా కూడా బిగ్గా అయిపోతుంది అనుకున్నాను. సో థ్యాంక్ యూ సార్, వెర్ ఎవర్ యు ఆర్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. All the struggles my father went through, every penny he had to borrow, blood he had to give for us, sweat, all his hard work, all his dreams that he couldn't achieve, that he wanted us to achieve. Halfway I blanked out and my father only was in my mind throughout this AV. Everything, the AV said that I had achieved so many things. Everything that I have achieved is nothing compared to what my father has achieved. A villager, a farmer, and today I'm here, standing here, is because of him, is his hard work. So I wanted to start my speech thanking Shekhar sir, but I'm starting this thanking my father. Shekhar sir, how are you? You have literally put everything on the line. Your health is okay. He worked so hard, he put his health online, and there are so many days he was not well, but he still came to shoot. ఏంటి శివనా వస్తుంది? శివ ఇస్ కమింగ్ బ్యాక్ 4K వెరీ సూన్. ఓకే, ఆల్ రైట్. కుబేరా గురించి మాట్లాడుకుందాం. కుబేరా గురించి మాట్లాడాలంటే నాకు ఒకే వ్యక్తి గుర్తుకొస్తారు,
శేఖర్ కమ్ముల గారు. ఇది నా సినిమా కాదు, ధనుష్ సినిమా కాదు, రష్మిక సినిమా కాదు, ఇంకొకరి సినిమా కాదు, కేవలం శేఖర్ కమ్ముల ఫిలిం. మేమందరం దీంట్లో పాత్రలు మాత్రమే. శేఖర్ ఏరా డాన్స్ వేస్తున్నావు? రష్మిక అంటే బాగుంది కదా. ఓకే, శేఖర్ తన కంఫర్ట్ జోన్లోంచి బయటకు వచ్చి తీసిన సినిమా ఇది. తనే కాదు, మమ్మల్ని కూడా మా కంఫర్ట్ జోన్లోంచి బయటికి తీసుకొచ్చాడు శేఖర్ ఈ సినిమాతో. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే, మీరు మాయాబజార్ చూసారా? ఎంతమంది చూసారు మాయాబజార్? మాయాబజార్ సినిమాలో ఎన్టీ రామారావు గారు హీరోనా, ఏఎన్ఆర్ గారు హీరోనా, ఎస్వి రంగారావు గారు హీరోనా, సావిత్రి గారు హీరోనా? కాదు, కేవి రెడ్డి గారు హీరో. సేమ్ థింగ్. ఇది శేఖర్ కమ్ముల కుబేరా. దట్స్ వాట్ ఐ కాల్ దిస్.